హాయ్ అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈ కథ పేరు అలవాటు. పద్మ రమణ గారిది చాలా అన్యోన్యమైన జంట. ఒకరంటే ఒకరికి చాలా గౌరవం, అభిమానంగా ఉంటారు. ప్రేమ తక్కువైనా జీవితం వెళ్ళగొట్టచ్చు, కానీ గౌరవం ఇచ్చిపుచ్చుకోకపోతే జీవితం చాలా దుర్బలం. రమణ గారు మంచి వ్యక్తి, కానీ చంద్రునికి కూడా మచ్చ ఉన్నట్టు ఆయనకి కూడా ఒక అలవాటు ఉంది. అది ధూమపానం. పద్మగారికి అది ఎలా మాన్పించాలా ఇదే ఆలోచన. పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళు, చదువులు బాధ్యతలు ఉన్నాయి. ఈయన చెప్తే వినరాయే అని బాధపడేది. మీలో ఎంతమంది ఇది ఎదుర్కొని ఉంటారు? ఫ్యామిలీ కలిసి సినిమాకి వెళ్తే మొదట వేసే సర్కారు వారి ప్రకటన, ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పొగ, మరొకటి పొగాకు తిని నా 2 గాజులు అమ్ముకున్నాను అనే ప్రకటన. పాపం ఆ అలవాటు లేని వాళ్ళందరూ చూస్తారు. అది ధూమపానం చేసేవారు హాలు బయట వేచి ఉండి సినిమా మొదలుకు వస్తారు. ఎన్ని పుట్టినరోజులు, ఎన్ని పెళ్లి రోజులు అయ్యాయి. ఇంకా మానేస్తా అనే మాట తీసుకొని మళ్ళీ మొదలు. 1, 2 అలవాటు అలా పెరిగాయి. పద్మగారికి చాలా అసహనం కలిగి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాక భోజనాల బల్లపై ఉంచారు ఒక వస్తువు. అది చూసి రమణగారు పద్మా అని పిలవలేదు, అరిచారు. చెప్పండి అని ఆమె అన్నారు. ఏమిటిది అని కోపంగా అడిగారు. భోజనాల బల్లపై ఒక పెద్ద సంచితో క్యాన్సర్ బొమ్మలతో ఉన్న పాన్, గుట్కా, సిగరెట్ పెట్టెలు ఉన్నాయి. పద్మగారు పెట్టారు. దానికి ఆమె, అవ్వా, మీరు ఎలాగూ మానలేక ఉన్నారు, నేను కూడా జత కడదామని అని బదులిచ్చారు. రమణగారు ఎదురు చూడలే ఆ సమాధానం. నాకు కొంచెం సమయం ఇయ్యి, నాలో మార్పుకి అని అన్నారు. తను సరే వారం రోజులు గడువు ఇచ్చారామె. మంచి వ్యక్తి కనుక అర్థం చేసుకొని బలహీనతని కుటుంబం కోసం మానుకున్నారు రమణగారు. ఇది నిజంగా సంతోషించే విషయం. తల్లిదండ్రులను చూసి పిల్లలు నడవడిక, అలవాట్లు నేర్చుకుంటారు. తను బాగుపడి సమాజానికి కూడా మంచి చేసే పని ఇది. ఇది చదివి విని ఇలాంటి అలవాట్లతో మగవారు లేదా ఆడవారు ఉంటే వాళ్ళల్లో ఒకరైనా మారితే మీకే కాదు ముందు తరానికి కూడా మంచి సందేశం ఇచ్చినవారు అవుతారు.